రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలోని చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని అర్చకులు ఆలయంలో సహస్ర పద్మాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రతి ఆషాఢ మాస అమావాస్య రోజు అమ్మవారి జన్మదినం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధ్యక్షుడు బలుపరి పుల్లయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మవారి పుట్టినరోజు 24 తారీఖు అది ఏ రోజు వస్తే ఆ రోజు ఆ అమ్మవారి యొక్క పుట్టినరోజు జరుపుకునడానికి తోటవీర క్షత్రియులు సంస్థ ముందుకు వచ్చింది. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఇక్కడ జ్యోతి కార్యక్రమాలు, అమ్మవారి పుట్టిన చరిత్ర మరి తెలియజేయడానికి అన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలను కూడా పిలిపిస్తాము. వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళ దగ్గర కలిసి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంటాము. దీనికి చరిత్ర ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా చరిత్ర చాలా పెద్ద చరిత్ర. సో అమ్మవారు చాలా పవర్ఫుల్. దీని అమ్మవారి యొక్క పుట్టిన స్థలం నందవరం అంటే మన నంద్యాలలో నందవరం అనే ఒక ఊరు. శ్రీ చౌడేశ్వరి దేవి జన్మదినము ఆషాఢ అమావాస్య రోజు ప్రతి సంవత్సరము అమ్మవారి జన్మదినం. అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈ సంవత్సరం ఈరోజు సహస్ర పద్మాభిషేకం జరిగామంటే 1008 తామర పువ్వులతోటి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి సహస్రనామాలు చదివించాం. చౌడేశ్వరి అమ్మవారికి 108 చీరలతోటి 108 జాకెట్ల రవిక పీసులతోటి చౌడేశ్వరి దేవి అష్టోత్తరములు చేయించాము. దీని తర్వాత అక్కడ మూల విగ్రహానికేమో నేడు అభిషేకము జరిగింది. తర్వాత అమ్మవారికి చీర సారె ఆ బడి బియ్యాల కార్యక్రమం అయింది. దీని తర్వాత సాయంత్రము అమ్మవారి ఊరేగింపు, తర్వాత జ్యోతులు విశేషంగా జరుగుతాయి. అమ్మవారి జ్యోతులకి ఏంటంటే పెద్ద జ్యోతిని తీసుకుని ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చి అది చాలా అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమము, జ్యోతి కార్యక్రమము.